మురళికి హైకోర్టులో ఊరట దక్కింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయా కేసుల్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట దక్కింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయా కేసుల్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇదే అంశంపైన పూర్తి సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పర్వీన్, మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ హైకోర్టులో పోసానికి ఊరట లభించిందని చెప్పాలి. ఏదైతే ఆయన విశాఖ మరియు చిత్తూరు ఇతర జిల్లాల్లో నమోదైనటువంటి కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి, తదుపరి విచారణ 10వ తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇప్పటికే పలు చోట్ల కేసులు నమోదైన సుమారు 20 కేసుల దాకా ఆయన పైన నమోదైనటువంటి పరిస్థితి. పలు చోట్ల ఏదైతే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ విచారణకి సంబంధించి రోజుకో స్టేషన్ ఆయన అదేవిధంగా పోలీస్ స్టేషన్లు మారుతా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించినటువంటి పోసాని కృష్ణమురళికి హైకోర్టులో మొత్తం 5 పిటిషన్లు వేశారని తెలుస్తుంది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నానికి నమోదైనటువంటి కేసులు క్యాచ్ చేయాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఆయనకి ప్రస్తుతం అయితే తాత్కాలిక ఊరట లభించే విధంగా 10వ తారీఖు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా అక్కడ కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడంతో తదుపరి విచారణ 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కూడా చెప్పడంతో ఆయనకి మరింత ఊరట లభించిందని కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.